నీకోటి తెలుసా, పక్కా నేను పోయిన జన్మలో పుణ్యం చేసుకుని ఉంటా. ఎందుకు? నువ్వు నాకు దొరికావు కదా. మరి నేనేం పాపం చేసుకున్నా? మీ ఊర్లో దోమలు ఏమని పిలుస్తారు? మేము పిల్లలు అవే వచ్చి కుట్టిపోతే. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప అంటే నేను అందంగా లేనా? నువ్వు అంత అందంగా ఏం లేవు. ఏమైందండి అంత డల్ గా ఉన్నారు? ఆఫీస్ లో ఒక సమస్య వచ్చి పడింది. అవునా? నెత్తి మీద పడిందా కాలు మీద పడిందా? ఒక సమస్య ఎదురు పడింది. దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం? పక్క నుండి వెళ్ళిపోండి. ఏంటి ఈరోజు సండే కదా, నాకు వంట చేయాలని లేదండి. బయట నుండి ఆన్లైన్ లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. సరే, నువ్వు తినడానికి ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయి, అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను. సరే. టిఫిన్ ఏంటో చెప్పు. బ్రెడ్ బటర్ జాము. అబ్బా, ఏ ఇడ్లీనో ఉప్మానో చేయొచ్చు కదే. నీకేమీ తెలీదు. ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట. ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావు ఏమిటి? ఏదో ఒక రోజు మనకు డబ్బు వస్తుంది. హై క్లాస్ అలవాట్లు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి మరి. సుందరి చెప్పమ్మా, నీకు మొన్న ఎన్ని మార్కులు వచ్చాయి? 100. 100? తెలుగులో 20, ఇంగ్లీష్ లో 20, మ్యాథ్స్ లో 20, ఫిజిక్స్ లో 20, కెమిస్ట్రీలో 20, మొత్తం 100. సమాధానం ఎంత క్లవర్ గా చెప్పిందో. ఈ చైన్ ఎక్కడదండి? నీకెమ్మని మనీషా ఇచ్చింది. మనీషానా? అదే వద్ది. అది సేల్స్ గర్ల్. దానికి నేనెలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్సు అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను, అది చూసింది. అంతే కదరా?